హలో ఆల్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మేము నిన్న నైటే కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చేపల కూర అయితే వండుకున్నాము. మీరు కూడా చూసేయండి. చేపల కూర టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక్క పూట అయినా ముందు వండుకోవాలి కదా. సో అలాగే మేమేం చేసామంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేయడానికి కట్టెల పొయ్యి మీద అలాగే మట్టి పాత్రలో వండుకున్నాం. సాటర్డే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేము ఈ తతంగం అయితే పెట్టుకున్నామండి. మేము స్టార్ట్ చేసరికి అందరూ పడుకున్నారు. ఆ టైంలో మేము వండుకున్నాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక బగబగా మండే మంట మీద మట్టి కుండను పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టొమాటో ప్యూరీ నేను ఇవన్నీ మొత్తం కలిపి ఒకసారి ప్యూరీ చేసేసాను. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచాక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలాస్ అన్నీ వేసాం కదండి, కొంచెం అడుగుంటుంది కదా. ఆ వాటర్ ఎగిరి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చేప ముక్కలకి ఆ మసాలాస్ అన్నీ పడతాయి అనమాట. తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాని నుంచి గుజ్జును సపరేట్ చేసుకుని ముక్కలు మునిగేలాగా మనం ఈ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటాము. వాటర్ యాడ్ చేసుకుని గరిటె అనేది పెట్టకుండా ఇలా ముక్కలు మునిగేలాగా చక్కగా తిప్పుకొని అలా మూత పెట్టి వదిలేస్తే పులుసు అంతా చక్కగా దగ్గర పడిద్ది. బాగా దగ్గర పడేలాగా ఉంచకూడదండి, ఎందుకంటే మట్టి పాత్ర పొయ్యి మీద నుంచి దించేసాక కూడా అది ఉడుకుతానే ఉంటది. ఆ హీట్ అనేది ఎక్కువసేపు వరకు అలా ఉండిపోయిద్ది. కాబట్టి కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. ఓవర్ నైట్ మనం వదిలేస్తాం కాబట్టి ఆ పులుసు అంతా ముక్కలకు పట్టి టేస్ట్ అదిరిపోయిద్ది. మార్నింగ్ కి దింపే ముందు కొద్దిగా కొత్తిమీర అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని దించేసుకోవడమే. ఎలా ఉంది మా ప్రాసెస్? మీకు కూడా నచ్చిందా? అలా అయితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మాట చెప్పడం మర్చిపోయాను, ఇదంతా చేసింది ఎవరో తెలుసా? మా వారు. ఈ వారం మా వారి చేతుల మీదుగా వండిన చేపల కూరను అయితే మేము టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉంది, ఎలా కుదిరింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్.